హలో ఆల్, వెల్కమ్ టు విష్కబ్రి తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. మనం చాలా రోజులైంది కదా పాడ్కాస్ట్ చేసుకుని, అందుకనే ఈ మంత్కి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వచ్చాను. ఇది చాలా బోల్డ్ టాపిక్. ఇప్పటి వరకు గత 3 ఏళ్లలో నా పాడ్కాస్ట్లో ఎప్పుడు ఇలాంటి టాపిక్ని డిస్కస్ చేయలేదు. అసలు నా స్టోరీలో కూడా ఎప్పుడు ఇలాంటిది రాలేదు. ఇది ఒక జనరల్ టాపిక్. మీరు పిల్లలతో కనుక వింటున్నట్టయితే మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే చాలా బెటర్, చాలా మంచిది. ఎందుకంటే ఈ టాపిక్లో మనం చాలా టాపిక్స్ని డిస్కస్ చేస్తాం. పర్టికులర్గా ఈ టాపిక్ని ఎందుకు ఎంచుకున్నానంటే రీసెంట్గా నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను. తెలంగాణ డివోర్స్ ఎక్కువ అవుతుందని ఇండియాలో, అలానే ప్రపంచంలో కూడా డివోర్స్ అనేది ఎక్కువ అవుతుంది. అలానే ఎందుకు ఒక స్పౌస్తోనే స్టిక్ అవ్వాలి, ఎందుకు వేరే వాళ్ళతో ఉండకూడదు, అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాలి, అసలు పెళ్ళి అవసరమా మనకి, ఇలాంటివన్నీ చాలా క్వశ్చన్స్ అవన్నీ రేస్ అవుతున్నాయి జనరల్గా సొసైటీలో. అందుకని నాకు తెలిసిన వరకు నేను చదువుకుని నేను విన్న కొన్ని పెద్దవాళ్ళు ఐ మీన్ నాట్ మై పేరెంట్స్, కొంతమంది ప్రముఖులు, మన సొసైటీలో ఉన్న ప్రముఖులు వాళ్ళ ఇంటర్వ్యూలు అవన్నీ చూసి అసలు ఎందుకు అవుతుంది ఇలాగా అని తెలుసుకుని నేను మీతో క్లుప్తంగా వాటి గురించి చెప్దామని నేను అనుకుంటున్నాను. ఇండియాలో మనకు తెలుసు, ఇప్పుడు మీరు అందరూ వినే ఉంటారు, డివోర్స్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. అసలు డివోర్స్ అవ్వడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అని నేను దాని గురించి కొంచెం చదివితే నాకు అర్థమైంది ఏంటంటే there are 4-5 పర్టికులర్ రీజన్స్, అంటే టాప్ రీజన్స్ ఫర్ డివోర్స్. ఫస్ట్ది, ఎక్కువ మంది 10 to 12 ఇయర్స్, అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత 10 to 12 ఇయర్స్ అయ్యాక, పిల్లలు పుట్టాక, పిల్లలు కొంచెం 8-9 ఇయర్స్ ఓల్డ్ ఆ ఏజ్కి వచ్చాక వాళ్ళకి ఈ ఎమోషనల్ అండ్ బాండింగ్ ఇదంతా కొంచెం తగ్గిపోతుంది. ఇండియాలో ఉన్న కల్చర్కి ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితులకి, వాళ్ళ జాబ్ విషయంలో కానీ ఆ ఎమోషనల్ కనెక్ట్ తగ్గిపోయి వాళ్ళు డివోర్స్ అయిపోదాంలే అని అయిపోతుంది. అంటే ఇవి కొంచెం మీరు సినిమాల్లో బాలీవుడ్లో జరిగే డివోర్సెస్ లాంటివి, పిల్లలు ఉన్న తర్వాత వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం అదంతాను. ఆ సెకండ్ మేజర్ కేటగిరీ ఫర్ డివోర్స్ వచ్చింది అడల్టరీ. అంటే పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళతోటి పడుకోవడం అన్నమాట. ఫర్ ఫన్ అయినా అవ్వచ్చు, దేని గురించి అయినా అవ్వచ్చు, దే జస్ట్ వాంట్ టు హ్యావ్ సెక్స్ విత్ దెమ్, సో దే ఆర్ హ్యావింగ్ సెక్స్. అండ్ ఇది తెలిసిన పార్ట్నర్ వేరేగా ఇంకా డివోర్స్ అప్రోచ్ అవ్వడం అదంతా నడిచింది. ఇది సెకండ్ మేజర్ కాజ్ ఫర్ డివోర్స్. థర్డ్ది మదర్ ఇన్ లా. అదే అటు సైడ్ అవ్వచ్చు, ఇటు సైడ్ అవ్వచ్చు. ఓకే, ఇది నేను అమ్మాయి గురించి చెప్తున్నాను, అబ్బాయి గురించి చెప్తున్నాననే కాదు, జనరల్గా మదర్ ఇన్ లా కాజ్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల డివోర్సెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అంటే ఇద్దరు అబ్బాయి వాళ్ళ అమ్మ మాట అయినా పూర్తిగా గుడ్డిగా వినేయడం కానీ, లేకపోతే ఆ అమ్మాయి అమ్మ మాట అయినా వినేసి అబ్బాయిని ఏదో విధంగా టార్చర్ పెట్టడం, ఎమోషనల్గాను ఫిజికల్గాను ఏదో విధంగా టార్చర్ పెట్టడం వల్ల ఈ డివోర్సెస్ ఎక్కువ అవుతున్నాయని నేను విన్నాను. ఆ తర్వాత వచ్చింది రిలేటివ్స్. ఏంటంటే రిలేటివ్స్ ఎంతమంది వీళ్ళు ఉంటారు కదా మన చుట్టుపక్కల, మన రిలేటివ్స్ వాళ్ళందరూ వాళ్ళ టార్చరు, వాళ్ళ ప్రెషరు భరించలేక ఈ పర్టికులర్ జాయింట్ ఫ్యామిలీలో ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీలో ఉండలేక డివోర్సెస్ అయ్యి బయటకు వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది మెజారిటీ ఆఫ్ ద కేసెస్. ఆ తర్వాత డొమెస్టిక్ వైలెన్స్, అంటే మొగుడిని పెళ్ళం కొట్టడమో లేదా పెళ్ళాన్ని మొగుడు కొట్టడమో, ఈ కొట్టుకోవడం అనేది ఏదైతే ఉందో కొంతమంది బయటకు కూడా చెప్పుకోలేక ఇంకా అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ చెప్పుకొని బయటకు వచ్చి డివోర్స్ తీసుకునే వాళ్ళు కూడా మనం చూస్తున్నాము, పేపర్లో చదువుతున్నాము, టీవీల్లో కూడా చూస్తున్నాము, న్యూస్లో గట్రా ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తుంది. సో ఇది మెజారిటీ టాప్ 5 రీజన్స్ ఫర్ గెటింగ్ డివోర్స్ ఇండియాలో. ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ని తీసుకుంటూ వెళ్తే, డివోర్స్ అనేది పెళ్ళి అయిన తర్వాత జరిగేది డివోర్స్ అంటారు. డివోర్స్ కాకుండా ఇంకొకటి జరిగేది ఏంటంటే సెపరేషన్ అంటారు దాన్ని. అంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళట్లేదు, లీగల్గా వెళ్ళట్లేదు, ఇద్దరి మధ్యన సెపరేట్ అయిపోయారు. బేసిక్గా దే ఆర్ నాట్ డివోర్స్, బట్ దే ఆర్ సెపరేటెడ్. పేపర్ మీద ఎక్కడ రాయరు దీని గురించి మేము ఇలా సెపరేట్ అయ్యామని. దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు వేరే ఇంట్లో, వీళ్ళు వేరే ఇంట్లో వేరేగా ఉంటారు. లేకపోతే ఒక పెద్ద ఇల్లు ఉంటే ఒక బెడ్రూమ్లోకి ఇంకో బెడ్రూమ్లో కూడా కలిసి బతుకుతూ ఉంటారు. దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎమోషనల్ కనెక్ట్ ఏమీ ఉండదన్నమాట. దే జస్ట్ లివింగ్ టుగెదర్. ఎందుకు డివోర్స్ తీసుకుని ఇప్పుడు లాయర్స్కి వాళ్ళకి ఫీజులు కట్టుకుని ఆ తర్వాత కోర్టు కేసులు ఇవన్నీ ఎందుకు? బట్ దే ఆర్ మ్యూచువల్లీ అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉంది. డివోర్స్ కాదు కానీ సెపరేట్ అయిపోయామని. అలా అని చెప్పి ఇప్పుడు సెపరేట్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి వేరే వాళ్ళతో పడుకోవడం, వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళతో పడుకోవడం అనేది ఉండదు అక్కడ. సో దే ఆర్ నాట్ సీయింగ్ ఎనీవన్ ఎల్స్. ద పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరూ వేరేగా ఉంటున్నారు, కానీ అలాంటి వాళ్ళు వేరే వాళ్ళతో తిరగచ్చా, లైక్ టిండర్లోనో లేదా బంబుల్లోనో ఎందులోనో వెళ్ళి వాళ్ళు కూర్చుని వేరే వాళ్ళతో వెళ్ళి డేట్లకు వెళ్ళొచ్చా అంటే డిపెండ్స్. అగైన్ అందరూ వెళ్తారని కాదు. అలా వెళ్తే మళ్ళీ గొడవలు అవుతాయి. ఒకే ఇంట్లో ఉంటే, వేరేగా ఉండి వెళ్తూ ఉంటే దట్స్ డిఫరెంట్ టాపిక్. బట్ ఒకే ఇంట్లో ఉంటూ అలా వెళ్ళరు. జనరల్గా వెళ్తే కనుక మళ్ళీ గొడవలు అవుతాయి.
ఇప్పుడు డివోర్స్ టాపిక్ మళ్ళీ బ్యాక్ వస్తే ఫస్ట్ పాయింట్ 10-12 ఇయర్స్ 15 ఇయర్స్ 18 ఇయర్స్ తర్వాత డివోర్స్ ఎందుకు తీసుకుంటారు అంటే ఒకటి ఏంటంటే మన మధ్యన అలాగా ఈ ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా, పెళ్ళైన తర్వాత బాండింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ పెరుగుతున్న బాండింగ్లో కొన్ని విషయాల్లో మనం విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అవతల వాళ్ళని. అంటే 10 ఏళ్లలో చెయ్యండి సడన్గా మనం చేయడం స్టార్ట్ చేస్తాం. అది ఎలాంటిదంటే ఎగ్జాంపుల్ మీకు నేను ఎలాంటివి చెప్పగలనంటే, సపోజ్ మీరు ఇంటికి లేట్గా వస్తున్నారు, సమ్ ఆఫీస్ వర్క్ మీద వెళ్ళారు, ఇంటికి లేట్గా వస్తున్నారు. మీ వైఫ్ మీకు ఫోన్ చేస్తుంది, మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకు అంటే తెలుసులే నేను వర్క్లో ఉంటానులే అని చెప్పి. బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇలా కంటిన్యూ అయింది, నాకు ఇంటికి వచ్చి గొడవ అవుతుంది ఆబ్వియస్గా. ఎందుకు నా ఫోన్ ఎత్తలేదు, నీకు తెలియదు నా వర్క్లో ఉన్నానా అని, తెలియదా నీకా అని చెప్పి మనం కోపడుతూ ఉంటాం. సో ఇది టేకింగ్ ఫర్ గ్రాంటెడ్, ఇది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. అది నెమ్మదిగా పెద్ద వాటిలోకి వెళ్తున్న తర్వాత ఫోన్ చేయకపోవడము, ఎవరు ఫోన్ చేస్తే ఆన్సర్ చేయకపోవడము, అదే పట్టించుకోకపోవడము, వాళ్ళకి ఏమైనా ఫీవర్ వచ్చినా జ్వరం వచ్చినా సరే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు వేరే పని ఉంది వెళ్ళిపోతానని అనడము. అంటే మనం కొత్తలో పెళ్ళైన ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఉన్న ప్రేమ, ఎఫెక్షన్ ఇదంతా మనం గ్రాడ్యువల్గా 1 ఇయర్స్ అయ్యేసరికి తగ్గిపోవడం ఏదైతే చూపిస్తామో అది ఈదర్ వేస్, అబ్బాయిలకి అవ్వచ్చు అమ్మాయిలకి అవ్వచ్చు, వాళ్ళకి నచ్చినప్పుడు కొంచెము ఇలాగా ఇండిపెండెంట్గా ఉన్నవాళ్ళు, తర్వాత కొంచెము సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు, జనరల్గా వాళ్ళేమో నాకు నచ్చట్లేదు నీ బిహేవియర్ చెప్పి మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది. కానీ ఆ ఈగోకి పోతారు కదా, ఇదంతా పెరిగి కొంచెం ఈగోయిస్టిక్ ఏదో అవుతుంది కదా ఆ ఈగో వల్ల, దాంతో ఈ ప్రాబ్లమ్స్ వచ్చి డివోర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి వేరేది డబ్బు అనేది వేరేది ఫ్యాక్టర్ ఉందనుకోండి, నేను నార్మల్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తున్నాను నేను. ఆ తర్వాత అడల్టరీ, ఇది చాలా పెద్ద టాపిక్. అడల్టరీ గురించి చెప్పాలంటే నేను అంటే నాకు తెలిసింది ఆర్ నేను విన్నది ఏంటంటే బేసిక్గా ఒక ఏజ్ వచ్చాక అబ్బాయిలకి అమ్మాయిలకి గురించి నేను అంత డీటెయిల్గా చెప్పకపోవచ్చు, బికాజ్ ఐఎమ్ నాట్ ఏ గర్ల్ ఆర్ అమ్మాయిల ఫీలింగ్స్ నాకు అంత క్లియర్గా తెలియదు. బట్ మెయిన్గా అబ్బాయిలకి ఎలా అనిపించవచ్చు అంటే అది కొంచెం డీటెయిల్గా డెప్త్గా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఇది మనకి కొంచెం ఏజ్ వచ్చాక అంటే 25లో 28, 30 టైంకి మీరు పెళ్ళి అయిందనుకోండి. పెళ్ళైన తర్వాత ఫైన్, మీరు 1-2 ఇయర్స్ బాగానే ఉంటారు. ఆ తర్వాత మీరు ఎవరిని చూస్తున్నా సరే, రే బాగానే ఉంది కదా ఈ అమ్మాయి, అరే ఇది బాగుంది కదా, ఈ అమ్మాయి ఇలా ఉంది. మీరు అమ్మాయి బాగుందనే విషయం దాకా వదిలేస్తే బాగానే ఉంటుంది. కానీ ఆ అమ్మాయి గురించి మీరు రకరకాలుగా ఆలోచించుకోవడం మొదలుపెట్టారు అనుకోండి, అది మీకు డిజైర్ అనమాట. అంటే అవి చూసిన అమ్మాయితో మీరు సెక్స్ చేస్తే బాగుంటుందనే డిజైర్ మీలో కలిగిందనుకోండి, దట్ విల్ నాట్ స్టాప్ దేర్. అది ఎలాంటిదంటే ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాంటిది అనుకోండి. ఎగ్జాంపుల్, మీరు స్ట్రాబెరీస్ టేస్ట్ చేస్తారు, బాగుంది అలా అని చెప్పి మీరు స్ట్రాబెరీయే తినరు కదా, పక్కనే వెనీలా ఉంది, వెనీలా బాగుంటుందేమో ఒకసారి ట్రై చేద్దామా, ఓకే ట్రై చేద్దాం, తిన్నారు, బాగుంది. ఆ తర్వాత వాడు రెండు కలిపి ఇంకోటి పెట్టాడు, ఏదో స్ట్రాబెరీ వెనీలా కలిపి ఇంకో దానిపైన చెర్రీ యాడ్ చేసి ఇదేదో బాగుంది, దాని మీద మేపుల్ క్రీమ్ అంతా రాసాడు అనుకుందాం, ఇది కూడా బాగుంది, ఇది కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుంది, ఓకే ట్రై చేద్దాం. సో ఇదే టాపిక్ని ఇదే ఎగ్జాంపుల్ మీరు అమ్మాయిల విషయంలో పెట్టుకోండి, సేమ్ థింగ్ అదే అవుతుంది. జనరల్గా మీరు ఒక్కళ్ళు చూడడం మొదలు పెడితే యూ విల్ కీప్ ఆన్ సర్చింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఇంకా పచ్చిగా చెప్పాలంటే నాకు తెలిసి మీరు మాస్టర్బేషన్ గురించి మాట్లాడుకుందాం అనుకుందాం. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక పర్టికులర్ ఒక ఫోటోనో లేకపోతే ఒక వీడియోనో చూసి మాస్టర్బేట్ చేసుకున్నారు అనుకోండి. సో సేమ్ థింగ్ మళ్ళీ మీరు వేరే వాళ్ళని అంటే సమ్ అదర్ టైం మీరు వేరే ఫోటోని వేరే వీడియోని గట్రా చూడడానికి మీరు ఇష్టపడతారు. సో ఇదేంటంటే ఇట్ వోంట్ స్టాప్ విత్ వన్, అది నేను అనేది. ఒక్కసారి అనుకుంటే అయిపోదు, అది ఇట్ విల్ గో ఆన్. సేమ్ విత్ మాస్టర్బేషన్, సేమ్ విత్ అడల్టరీ. మీరు ఒక్కసారి ఎవరితో సెక్స్ చేస్తే అయిపోయింది అనుకుంటే అది మీ భ్రమ. ఇట్ విల్ కీప్ ఆన్ హ్యాపెనింగ్ బికాస్ యువర్ బ్రెయిన్ ఈజ్ టెలింగ్ యూ ఓకే గో అండ్ ఫక్ హెర్. ఇదే మాట, నీ బ్రెయిన్ ఎవరిని చూసిందనుకో ఓకే ట్రై హెర్, గో అండ్ ఫక్ హెర్. అప్పుడు మీరు ఇది కామన్గా జరిగేది చుట్టుపక్కల వాళ్ళు మీరు అది డబ్బులు ఇచ్చి ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళడం మొదలైంది అనుకోండి, ఇట్ విల్ నాట్ స్టాప్ విత్ వన్ ప్రాస్టిట్యూట్. యూ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ మెనీ ప్రాస్టిట్యూట్స్. అంటే ప్రతి సిటీకి వెళ్ళినా సరే ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉంటుందా మనకి అని ఎక్స్ప్లోరేషన్లో మీరు పడిపోతారు, విచ్ విల్ క్రియేట్ రక్కస్. అంటే మీ లైఫ్ని మీరు అనవసరంగా కాంప్లికేట్ చేసుకుంటున్నారు ఈ పర్టికులర్ పాయింట్లో, విచ్ ఈజ్ నాట్ నీడెడ్. మీరున్న సిచ్యువేషన్లో మీరున్న లైఫ్లో ఇట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇది అడల్టరీ ఎలాగా సంబంధం అంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పెళ్ళి అయింది అనుకుందాము, హ్యాపీగా ఉన్నారు, మీ పక్కింట్లో ఒక ఆవిడ దిగింది, ఆవిడేమో ఒకలే ఉంటున్నారు, సింగిల్ లేడీ, వైఫ్ హస్బెండ్ వదిలేసాడు, వాట్ ఎవర్ డివోర్స్ అనుకుందాం ఎగ్జాంపుల్, అండ్ నౌ షీ వాంటెడ్ సమ్ హెల్ప్, మీరు హెల్ప్ చేశారు, నౌ సంథింగ్ స్టార్టెడ్ బిట్వీన్ యూ బోత్ అండ్ యూ బోత్ వాంటెడ్ టు హ్యావ్ సెక్స్. సో మీరు సెక్స్ చేసుకున్నారు.
సెక్స్ చేసుకున్న తర్వాత అక్కడితో ఆగిపోదు. యూ మే వాంట్ డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ షీ మే ఆల్సో ఆస్క్ యూ టు కమ్ అగైన్ అండ్ అగైన్. దిస్ విల్ గో ఆన్. ఇది అడల్టరీ. ఇది చాలా ఈజీగా అవుతుంది, మనకు తెలీదు. అంటే మనం అనుకుంటాం మన పక్కన అవ్వట్లేదు, మన చుట్టుపక్కల అవ్వట్లేదు, అందరూ బాగానే ఉన్నారని. కానీ అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 ఫ్యామిలీస్ ఇన్ ఇండియా 40 ఫ్యామిలీస్ మినిమం ఈ అడల్టరీలో పార్ట్ ఉంటాయి చుట్టుపక్కల తెలియకుండానే. అంటే నేను అంటుంది అందరూ ఉంటారని కదా, అందులో ఈజీగా ఉంటున్నారు అందులో జనాలు. అలాంటి లైఫ్ స్టైల్ కొన్నవాళ్ళు, అట్లీస్ట్ ఒకరిద్దరితో కూడా పడుకున్న వాళ్ళు. అలా అని చెప్పి అందరితోనే పడుకుంటారని కాదు అక్కడ పాయింట్. వాళ్ళకి నచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళతోటి వాళ్ళు ఎంచుకుని అలాంటి వాళ్ళతో పదే పడుకుంటూ ఉంటారు. సో ఇది ఇంకొక పెద్ద ప్రాబ్లం. ఇది ఎలాంటి ప్రాబ్లం అంటే, మీ చైల్డ్హుడ్లో మీరు మాస్టర్బేషన్ స్టార్ట్ చేసుకున్న పాయింట్ నుంచి ఈ పాయింట్ అది మీ పెళ్ళైన తర్వాత కూడా జరిగే ప్రాబ్లం ఇది ఓవరాల్గా. ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అనడానికి దెర్ ఆర్ మెనీ వేస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ మనం ఏంటంటే ఇది ఏం చేస్తే తప్పేంటి, ఫస్ట్ పాయింట్ మన మైండ్లోకి వచ్చేది ఏంటి తెలుసా, ఇది చేస్తే తప్పేంటి అనే పాయింట్ మనకు వచ్చింది అనుకోండి, మిమ్మల్ని ఎవరు ఏం బాగు చేయలేరు. దానికి నేను ఏం చేయలేను, దానికి నేను కూడా ఏం చెప్పను. ఏం తప్పు లేదు అని నేను అన్ను, అలాంటి తప్పు ఉందని నేను అన్ను. ఇక్కడ నేను చెప్పే తప్పు ఒప్పుల గురించి కాదు, అలా చేయడం వల్ల నీ లైఫ్కి ఏమవుతుందని నేను చెప్తున్నాను. అప్పటిదాకా హ్యాపీగా 5-6 ఏళ్ళ నుంచి ఉన్న ఫ్యామిలీ, ఒక పాప ఉన్న ఫ్యామిలీకి ఇప్పుడు మీరు ఒక ప్రాబ్లం తీసుకొచ్చారు. ఆ ప్రాబ్లం వల్ల మీరు మీ ఫ్యామిలీకి ఈ 5 ఇయర్స్లో ఏదైతే హ్యాపీనెస్ ఉందో ఇంకా నెక్స్ట్ మీ లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు. ఎందుకంటే విడిపోతారు. విడిపోయిన తర్వాత మీ బాబు పాప కూడా మీకు దగ్గరగా ఉండరు. ఎందుకంటే మీరు ఇక్కడ తప్పు చేశారు కాబట్టి కోర్టు మీ మీ కిడ్ని మీ వైఫ్కో లేకపోతే మీ హస్బెండ్కో ఇచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఆ తప్పు చేశారు కాబట్టి మీరు మళ్ళీ తప్పు చేసే అవకాశం ఉందని కోర్టు నమ్ముతుంది. ఇది తప్పని అంటే తప్పని ఎందుకంటున్నానంటే కోర్టు విషయంలో తప్పు కనుక అది మీ పర్సనల్గా తప్ప రైట్ అది మీకు వదిలేస్తున్నాను. బట్ కోర్టు విషయం పరంగా లా పరంగా ఇట్స్ మిస్టేక్. అందుకని మీకు కిడ్ని మీకు యాక్సెస్ ఇవ్వకుండా కోర్టు చేయగలదు ఈ పర్టికులర్ మిస్టేక్ బట్టి. సో మీ లైఫ్ని ఒక హెల్ప్ చేసుకుంటున్నారు అప్పటిదాకా హ్యాపీగా ఉన్నది. ఎందువల్ల జస్ట్ ఫర్ 2 minutes మీ 2 minutes హ్యాపీనెస్ కోసం మీరు ఒక హ్యాపీగా బిల్డ్ చేసుకునే లైఫ్ని, కెరియర్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత దీన్ని ఎలాగ స్టాప్ చేయొచ్చు అంటే, నేను అనేది ఇప్పుడు కోరికలను ఎవరు ఆపుకోలేరు, అర్థమైందా? ఇప్పుడు మనకు ఇప్పుడు ఒక రిలీజ్ అవ్వని సినిమా చూడాలని ఉంటుంది, ఇప్పుడే చూసేయాలని ఉంటుంది. ఏమైంది పర్టికులర్ సీన్, అక్కడ పర్టికులర్ ఫైట్ ఏదైనా ఇప్పుడు లీక్ అయిపోతే బాగుంటుంది కదా చూడడానికి అన్న ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. అలానే ఏదైనా కొత్త ప్రోడక్ట్, యాపిల్ ఫోన్ కనుక మీకు ఇప్పుడు యాపిల్ 16 నెక్స్ట్ ఇయర్ వస్తుంది, కానీ ఇప్పుడే మీరు ఒక అలాంటి ఫోన్ ఎక్కడైనా మీకు చూపిస్తాను రా అని చెప్తే మీ యాపిల్ వాడు మీరు వెళ్తారు కదా, ఆ కోరిక ఉంటుంది, అది చూడడానికి ఎలా ఉంది, బాగుంది కదా. అలాగా ఎవరికి వాళ్ళ కోరికలు ఉంటాయి, ఎవరికి వాళ్ళ టేస్ట్ ప్రకారం. ఇలాంటి కోరికలు కూడా ఉన్న వాళ్ళు ఉంటారు. సెక్స్ అండ్ పక్కింట్లో వాళ్ళు, ఎదురింట్లో వాళ్ళు వీళ్ళు ఒకసారైనా వాళ్ళని ఫక్ చేస్తే బాగుంటుంది ఈ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇవి ఎలా ఆపుకోవాలి అంటే మీకు కొంచెం విల్ పవర్ కావాలి దానికి. మీరు ఎప్పుడైనా సరే మీరు మాస్టర్బేట్ చేసుకుందాం అనుకుని చేసుకోకుండా ఆగిపోయిన సందర్భాలు ఉంటే కనుక యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్. లేదు నేను అనుకున్న ప్రతిసారి నేను చేసుకున్నాను మాస్టర్బేషన్ అనుకుంటే ఇట్స్ రియలీ టఫ్. కొంచెం పెద్ద అయ్యాక మీరు ఇలాంటి సిచ్యువేషన్లో పడే అవకాశం చాలా ఎక్కువ ఉంది. నేను పడిపోతారు మీరు అయిపోతారు అని అనట్లేదు, బట్ కొంచెం ఎక్కువ ఉంది. నీకు విల్ పవర్ కావాలి. నీకు విల్ పవర్ కావాలంటే మీ మైండ్ని మీరు బాగా ట్యూన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది కొంచెం పెద్ద అయ్యే కొద్దీ మీకు చెప్పడానికి ఎవరు ఉండరు, అంటే మీకు మీరే తెలుసుకోవాలి. కానీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను చూశాను కాబట్టి, ఆ వీడియోలో ఇంటర్వ్యూలో నేను చదివాను కాబట్టి. ఆ తర్వాత పాడ్కాస్ట్లో నేను వేరే పాడ్కాస్ట్లో వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు. బేసిక్గా లాయర్స్ వాళ్ళందరూ ఇండియాలో ది బెస్ట్ డివోర్స్ లాయర్ ఇచ్చిన పాడ్కాస్ట్ బట్టి నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్తున్నాను, వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకున్నారు అనే దాన్ని బట్టి. సో ఆ డిజైర్ ఏదైతే ఉందో వేరే వాళ్ళని మనం చేసేయాలి 2 minutes హ్యాపీనెస్ కోసం అనేది, ఐమ్ టెల్లింగ్ యూ ఇట్స్ నాట్ వర్త్ వాళ్ళు పడే కష్టం అదంతా. ఎందుకంటే ఆ ఎపిసోడ్ అంతా వింటున్నంతసేపు ఏంట్రా బాబు ఈ నరకం అనిపించింది నాకు. ఎవరికో జరిగింది ఇదంతాను, నాకు తెలియని వాళ్ళు ఎవరికో కూడా వాళ్ళు కేసు గురించి చెప్తున్నప్పుడు ఇంత నరకం ఉంటుందా జస్ట్ ఫర్ 2 minutes హ్యాపీనెస్ అని చెప్పేసి అనిపించింది నాకు అదంతా వింటూ ఉంటే. అప్పుడు అనిపించింది అసలు ఎందుకు ఇదంతా అని. ఇప్పుడు ఇఫ్ యూ రియలీ వాంట్ టు లైక్ హ్యావ్ సెక్స్ విత్ సమ్వన్, you don't have to break your own family, it's not worth it అని నాకు అనిపించింది ఆ టైంలో అయితే. సో దానికి ఇప్పుడు డిజైర్ అనేది ఎవరు ఆపలేరు కదా. ఇప్పుడు దాన్ని ఎలా బయటకు రావాలి? ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వింటున్న వాళ్ళలో కొంతమంది 50లో ఉన్న వాళ్ళు ఉంటారు, 40లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. కానీ
కోరిక అనేది అందరికీ కామన్ కదా, అమ్మాయిలకి ఉండొచ్చు, అబ్బాయిలకి ఉండొచ్చు. అరే వీడితో ఎలాగైనా వీడిని హక్ చేసుకోవాలని అమ్మాయిలు కోరుకుండొచ్చు, వీడిని ఎక్కడ వీడికి ఎలాగైనా కిస్ పెట్టాలని అమ్మాయి కోరుకుండొచ్చు కొంచెం పెద్ద అయ్యాక. కానీ ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎలాగ ఈ కోరికలు తీర్చుకుంటారు, ఎలా ఏం చేస్తే వాళ్ళకి తగ్గిపోతుంది అనేది నేను మీకు చెప్పడం కన్నా మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే బాగుంటుంది. బట్ నేను కొన్ని టిప్స్ ఏవైతే చెప్పగలనంటే, మీరు కొన్ని మీకు అలాంటి థాట్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, అంటే ఇలాగా సమాజంలో వీళ్ళు తప్పు పడతారు అనే థాట్ మీకు వచ్చినప్పుడు మీ మైండ్లో, ఆ థాట్ని మీరు చంపడానికి మీరు చేయగలిగింది ఏదైనా ఉందంటే, నేను ఇచ్చే ఐడియాస్ ఏంటంటే, ఒకటి మ్యూజిక్ వినండి. మీకు నచ్చిన సాంగ్స్ కానీ మీకు నచ్చింది వెంటనే విత్ ఇన్ నో టైం మీకు ఆ థాట్ వస్తుంది అని వెంటనే మీ ఫోన్లో, ఇప్పుడు చాలా ఈజీ కదా మనం యాక్సెస్ చేయగలం ఫోన్లో మ్యూజిక్ని. వీడియో కాకుండా స్పాటిఫైలోకి వెళ్ళి మీరు మ్యూజిక్ని ఆన్ చేసి మ్యూజిక్ని మీకు నచ్చిన పాటలు ఏదైనా వినండి. బీట్, రొమాంటిక్ బీట్, ఏదైనా ఫాస్ట్ బీట్ సాంగ్ అని, ఏదైనా హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ అని, ఏదైనా సరే మ్యూజిక్ వినండి. సెకండ్, ఇది నాకు తెలిసి లేదు అయినా నాకు తాగట్లేదు, నాకు బాగా తాపం పెరిగిపోయి ఉన్నాను నేను, నాకు ఎలాగైనా నాకు ఈ యొక్క కామం కరగాలి అని మీరు అనుకుంటే కనుక, మీకు ఐ వుడ్ సజెస్ట్, ఇఫ్ యూ స్టిల్ మాస్టర్బేట్, గో హెడ్ అండ్ మాస్టర్బేట్. నేను అదే చెప్పగలను. ఎవరినైతే మీరు అనుకుంటున్నారో, ఇలా చెయ్యాలని అనుకుంటున్నారో, వాళ్ళని ఊహించుకుంటూ మీరు మాస్టర్బేట్ చేసుకోండి. మేబీ యూల్ ఫీల్ హ్యాపీ. ఆఫ్టర్ సమ్ టైమ్ యూల్ కమ్ బ్యాక్, యూల్ బీ ఫైన్. బట్ మాస్టర్బేట్ చేసుకుని ప్రతిసారి కనుక ఆఫ్టర్ మాస్టర్బేషన్ మీరు కనుక అరే ఏంటి నేను తప్పు చేస్తున్నాను, ఇలాగా దిస్ ఈజ్ నాట్ రైట్, ఇలా ఎవరు చెప్పారు ఇది చేయడం అని మీకు ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో, అది మీరు ఆ ఫీలింగ్ ఏదైతే వస్తుందో మీకు ఆఫ్టర్ మాస్టర్బేషన్, అది మీరు మాస్టర్బేషన్ చేసుకోక ముందు ఒక 2 minutes ముందు, 30 seconds ముందైనా సరే మీరు ఆ ఫీలింగ్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు లైఫ్లో మీరు మాస్టర్బేట్ చేసుకోరు. ఐమ్ టెలింగ్ యూ దట్. మాస్టర్బేట్ చేసుకున్న ప్రతిసారి మీకు కనుక గిల్టీ ఫీలింగ్ వస్తుంది అంటే, మీరు ఆ ఫీలింగ్ని చేసుకోకముందు 30 seconds ముందు ఆ ఫీలింగ్ ఒక్కసారి గుర్తు చేసుకోండి. మళ్ళీ మీరు మీ లైఫ్లో మళ్ళీ చేసుకోరు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఓకే, నేను చెప్తున్నాను మీరు ఫాలో అయిపోతారు అనేది కాదు. బట్ ఐమ్ గివింగ్ యూ సమ్ ఆప్షన్స్ దేర్. ఇప్పుడు దాకా మీకు ఏ ఆప్షన్ దొరకలేదు. ఏదో ఎవరో చూసాం మనం, ఏదో చేద్దాం అనుకున్నాం మనం. కానీ ఇప్పటి వరకు అలా చెయ్యలేని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నాకు క్యూరియాసిటీ. బేసిక్గా మీరు అందరూ అసలు ఏం చేస్తున్నారో అసలు ఇదంతా చూస్తున్నాను చెప్పి. ఎందుకంటే జనరల్గా నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఇన్స్టాగ్రామ్లో టైం స్పెండ్ చేస్తారు ఈవినింగ్ అయితేను. అలా ఆఫీస్ వర్క్ అంతా అయిన తర్వాత ఒక 20-30 నిమిషాలు ఈజీగా అలా రీల్స్ అన్నీ చూసుకుంటూ ఉంటారు. అందులో బూత్ రీల్స్ ఉంటాయి, మంచి రీల్స్ ఉంటాయి, కామెడీ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇన్స్టాగ్రామ్లో మంచిగానే చెత్తే ఎక్కువ ఉంది, టు బి ఆనెస్ట్. అంటే ఇప్పుడు పేరెంటింగ్ గురించి ఉన్న వాళ్ళ ప్రొఫైల్స్ ఉన్నాయి, తర్వాత మనీ మేకింగ్ వాళ్ళ ప్రొఫైల్స్ ఉన్నాయి, మంచి లవ్ స్టోరీల గురించి చెప్పే ప్రొఫైల్స్ ఉన్నాయి. కానీ ఈ బూత్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. సో ఇవన్నీ కూడా మనకి అలా పాపప్ అవుతూనే ఉంటాయి ఏదో విధంగా ఎక్కడో అక్కడ. సో ఆ పర్టికులర్ సెకండ్లో మీకు కనుక వస్తే మీరు ఏం చేయాలనేది నేను చెప్తున్నాను అంతే. ఏం చేయగలిగితే, ఎందుకంటే మీరు ఏం చేసినా సరే మీకు గిల్టీ ఫీలింగ్ అనేది ఉండకూడదు. నేను అనిపిస్తే కదా మీరు ఏదైనా చేస్తారు. మీరు ఏదైనా చేసిన తర్వాత మీరు గిల్టీ ఫీలింగ్ అయ్యారని, మీకు గిల్టీ ఫీలింగ్ ఉందంటే దాని మీనింగ్ మీరు అదైనా ఎంజాయ్ చేయలేదనే లెక్క. దాన్ని మీరు నెక్స్ట్ టైం అలా రిపీట్ చేయకూడదు ఆ గిల్టీ ఫీలింగ్ ఉంది కనుక. సో అందుకే నేను చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఈ మదర్ ఇన్ లా ప్రాబ్లమ్ని కొన్ని ఏళ్ళగా, అంటే ఇప్పుడు మన మ్యాన్ కైండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రాబ్లం అయితే ఉంది. ఇది ఇప్పుడు నిన్నేమన్నా వచ్చిన ప్రాబ్లం కాదు, అప్పటి నుంచి ఉన్న ప్రాబ్లమ్ని. దీన్ని ఎవరైనా ఏదైనా చేయగలరంటే అది మొగుడు పెళ్ళాలే చేసుకోవాలి. ఓకే, ఇది మదర్ ఇన్ లా ప్రాబ్లం మొగుడు పిల్లలు ఎలా చేసుకుంటారు అని మీరు అనుకుంటే, ఇట్స్ నాట్ హస్బెండ్స్ ప్రాబ్లమ్, ఇట్స్ నాట్ వైఫ్స్ ప్రాబ్లమ్. ఓకే, ఇట్స్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ప్రాబ్లమ్. ఏ సైడ్ మదర్ ఇన్ లా అయినా సరే వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని, ఓకే ఇప్పుడు మీ మమ్మీ ఇలా అన్నప్పుడు మీరు ఇలా రియాక్ట్ అవ్వాలి, నువ్వు ఈ మమ్మీ అన్నప్పుడు ఇలా రియాక్ట్ అవ్వాలని చెప్పి మీరు మాట్లాడుకోవాలి ముందే. ఈ రియాక్షన్ అనేది ఇద్దరి నుంచి ఒకటే అయ్యి ఉండాలి. ఇప్పుడు కొంతమంది మదర్ ఇన్ లాలో ఏదో ఒకటి అంటూనే ఉంటారు, చేసినా అంటారు, చేయకపోయినా అంటారు, అది కామన్. అది అల్లుడినైనా అంటారు, కూతురునైనా అంటారు, కోడలనైనా అంటారు, కొడుకునైనా అంటారు, విచ్ ఇస్ కామన్. ద పాయింట్ ఏంటంటే, మీరిద్దరూ కనుక సేమ్ పేజ్లో ఉన్నప్పుడు మదర్ ఇన్ లా ఎన్ని అంటున్నా సరే ఆ ప్రాబ్లం రాదు మీకు. మీరిద్దరూ కనుక సేమ్ పేజ్లో లేనప్పుడే మదర్ ఇన్ లా మిమ్మల్ని ఏం అనకపోయినా మీకు ఆ ప్రాబ్లం వల్ల అనిపిస్తుంది అక్కడ పాయింట్. మీరిద్దరూ సేమ్ పేజ్ మీద ఉంటే మొగుడు పెళ్ళము మిగిలినంతా సాల్వ్ అయిపోతుంది మదర్ ఇన్ లా విషయానికి వస్తే. ఆ తర్వాత రిలేటివ్స్. ఇండియాలో పెద్ద ప్రాబ్లం రిలేటివ్స్. ఎందుకంటే ఇండియాలో మనం ఆ చనువు ఇస్తాం బేసిక్గా రిలేటివ్స్కి. ఫంక్షన్స్ పిలుస్తారు, వెళ్తాము, వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి అంటారు.
మనం ఏం చేసినా అంటారు. ఇప్పుడు ఒక ల్యాండ్ కొన్నానని చెప్పావనుకో, ₹1,00,00,000 పెట్టి ఏదో కొనుక్కున్నానని చెప్పావనుకో, వాళ్ళు అంటారు, నువ్వు 1,00,00,000 పెట్టి కొన్నావా, వాడెవడో 90,00,000 కొన్నాడు, నువ్వు 10,00,000 ఎక్కువ ఇచ్చేసావు. ఇప్పుడు నువ్వు ₹1,00,00,000 పెట్టి కొన్నందుకు కంగ్రాచులేషన్స్ రా, మంచి పని చేసావు, లేకపోతే మంచి ప్లేస్లో కొన్నావు అనేది ఎవరు చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, అబ్బా అంత పెట్టేసావా, 90కే ఎవడో కొన్నాడులే మొన్నే అంటాడు. ఎందుకు అంటే వాళ్ళకి కొంతమందికి బేసిక్గా తక్కువ చేయాలని ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళకే తెలుసు, నీ ఎదుటి వాడు తెలియదు అనేది చాలా ఇండియాలో చాలా పెద్ద కామన్ థింగ్ అది. ప్రతివాడు అంతే. నేను ఇప్పుడు నాకు తెలిసనే కదా నేను ఏదో పాడ్కాస్ట్ చేస్తున్నాను, నేను పెద్ద తోపులాగా, బట్ ఐఎమ్ నథింగ్, నాకు తెలుసు కదా. అది నేను ఒప్పుకుంటాను, ఎట్లీస్ట్ కొంతమంది ఒప్పుకోరు. ఇట్స్ ఎ డిఫరెంట్ బ్యాటిల్ ఫర్ ఎ డిఫరెంట్ డే. బట్ థింగ్ ఏంటంటే ప్రతివాడు ఇండియాలో తోపని అనుకుంటాడు. అలాంటి రిలేటివ్ మనం కొంచెం దూరం పెట్టాలి. ఇలాంటి వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ దగ్గర రానివ్వకూడదు. అంటే ఫ్రీక్వెంట్గా మీట్ అవ్వడాలి కాదు, ఎప్పుడో పెళ్ళికి కలిసామా, హాయ్ చెప్పామా, భోజనం చేసామా, చేయకూడకున్నామా, ఇంటికి వస్తామా, అంత అలాగే ఉండాలి రిలేటివ్స్ తోటి. ఆఫ్ కోర్స్ హెల్ప్ చేసే రిలేటివ్స్ వేరే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన హాస్పిటల్లో ఉన్నా సరే, మన ఫ్యామిలీ ఏదైనా సరే వెంటనే వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు రిలేటివ్స్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, అందులో ఫ్రెండ్స్ ఉంటారు. అది వేరే విషయం. కానీ ఈ కరప్ట్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం కరెక్ట్గా ట్రీట్ చేయాలి. వాళ్ళకి ఎక్కువ చనువు ఇవ్వకుండా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేసి కట్ చేయాలి. అది మనకి పెళ్ళికి ముందే ఐడియా ఉంటే వెరీ గుడ్. పెళ్ళి అయిన తర్వాత వితిన్ 1-2 ఇయర్స్లో మనకు తెలిసిపోతే ఇంకా గుడ్. వాళ్ళని పక్కన పెట్టేసి బాస్ ఇగో మన ఫ్యామిలీకి వీళ్ళకి ఏం సంబంధం లేదని మొత్తం ఫ్యామిలీలో అందరికీ చెప్పేస్తే బెస్ట్. అది తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ గురించి నేను ఏం చెప్పగలను, మీకే బాగా తెలుసు అంటే మీరు ఏదో అనిపిస్తున్నారని కాదు, మీకు బాగా తెలుసు అని నా విషయం. దాన్ని మనం ఏమీ చేయలేము. ఇక్కడ నేను చెప్పేస్తే అక్కడ ఏం జరిగేదేమీ కాదు. థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొడుతున్నామంటే అసలు ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. బీట్ యువర్ కిడ్స్ ఆల్సో. అంటే మీ పిల్లల్ని కూడా కొట్టకూడదు నా ఉద్దేశంలో. అయినో అప్పుడప్పుడు కొంతమంది అంటారా, కొట్టకుండానే పనులు అయిపోతాయా, అది కొట్టకుండానే పెంచేస్తామా అంటే, ఒకసారి కొడితే అది అక్కడితో ఆగదు. థింగ్ ఏంటంటే అది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది ఎన్నో వాటికి. అదే నేను అంటే ఇట్స్ లైక్ గోయింగ్ బ్యాక్ టు మాస్టర్బేషన్. నువ్వు అనుకుంటావు ఒకసారి చేస్తే అయిపోయింది అని, బట్ నో, విల్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. ఏం అవ్వలేదు కదా అని చెప్పేసి విల్ కీప్ ఆన్ డూయింగ్. సేమ్ విత్ హిట్టింగ్ కిడ్స్ ఆల్సో. ఒకసారి కొట్టిన వెంటనే అయిపోయింది అనుకుంటే అవ్వదు. యూ విల్ థింక్ దట్ ఓకే నెక్స్ట్ టైం కూడా కొడితే వింటున్నాడు మాట అనేసి ఇంకోసారి చేయేస్తావు. సో ఐ విల్ సే నాట్ టు డూ దట్. అది మనం నేర్పిస్తే పెద్ద అయ్యాక వాళ్ళు ఒక్కొక్క కొట్టారు కదా నన్ను కొట్టచ్చు, లేదా నేను కొట్టచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అలాగే పెరుగుతారు. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దట్ ఏజ్. డొమెస్టిక్ వైలెన్స్ గురించి నేను చెప్పేది. సో డోంట్ హిట్ యువర్ కిడ్స్ సో దట్ యువర్ కిడ్స్ వోంట్ హిట్ వెన్ దే గ్రో అప్. అట్లీస్ట్ ఒక జనరేషన్ అయినా మారాలి దాని విషయంలో. ఇట్స్ నాట్ దట్ ఓవర్ నైట్ అందరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పేస్తే మారిపోతుందని. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, జనరల్గా పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అవుతున్నప్పుడు ఆ టైంలో ఆల్రెడీ కమిట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా. మనం అనుకున్న వారు నచ్చిన వాళ్ళతో ఉంటున్నప్పుడు కూడా వాళ్ళకన్నా అందమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు ఉంటారు. పాయింట్ ఏంటంటే మనం దానికి అట్రాక్ట్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటూ ఒక పార్ట్నర్, నీకంటూ ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్న తర్వాత వాళ్ళకన్నా అందమైన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు నీకు రెగ్యులర్గా. పెళ్ళైన తర్వాత కూడా కనిపిస్తూ ఉంటారు నీకు. దాని మీనింగ్ నువ్వు వీళ్ళని వదిలేసి వేరే వాళ్ళని ట్రై చేసుకోమని కాదు, ఆర్ నువ్వేదో మోసపోయావు దీనివల్ల అనే పాయింట్ కాదు అక్కడ. హౌ హ్యాపీ యు ఆర్. ఇప్పుడు ఆ అందం అనేది ఉంది కదా, ఆ అందాన్ని నీకు ఇచ్చేస్తే విల్ యూ బీ హ్యాపీ? ఓకే, ఇప్పుడు అందమైంది నిజంగా నీ దగ్గర ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటున్నావు అంటే, ఇమాజిన్ ఏ హీరోయిన్ కూడా డివోర్స్ అవ్వకూడదు కదా, ఎందుకంటే వాళ్ళిద్దరు బాగున్నారు అనుకుందాం. ఒక అందమైన హీరోయిన్ ఒక అందమైన హీరోయిన్ చేసుకుంది, బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దే గెట్ డివోర్స్డ్. వాళ్ళు ఎందుకు డివోర్స్ అయ్యారు? మేబీ ఇట్స్ నాట్ అబౌట్ ఆల్వేస్ అబౌట్ అందం కదా నేను అంటుంది. అది ఆ బ్యూటీ అనేది ఏదైతే ఉందో ఒక చూసి ఆనందించుకో, కానీ అది నీ రిలేషన్షిప్లోకి ఒక పార్ట్ అయ్యి పాడవడానికి ఒక ప్రాసెస్లో బిగినింగ్ స్టెప్ అయితే అవ్వకూడదు. ఓకే, సో మెయిన్ పాయింట్ ఏంటంటే అందము నాలెడ్జ్ అనేది మనం చాలా టూ హార్డ్ నువ్వు తీసుకోకూడదు బేసిక్గా. అది కీప్ ఇట్, ఎక్కడే ఉంచాలో దాన్ని అక్కడే ఉంచు. అంతకు మించి నువ్వు ఎక్కువ ఆలోచించిన దాని గురించి నీ మైండ్ పాడు చేసుకున్న తర్వాత నీ మనసు పాడు చేసుకున్న పాడయ్యేది నీ జీవితమే, కానీ అక్కడ అందంలో ఏదో అయిపోదు. ఆ తర్వాత ఈ అందం ఏదైతే ఉందో అది చాలా నీతో పాటు జీవితాంతం ఉండదు కదా. వాళ్ళు ముసలి వాళ్ళు అవుతారు, వాళ్ళకి ముడతలు పడతాయి, వాళ్ళకి రకరకాల రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, మచ్చలు పడే అవకాశాలు ఉంటాయి.
నువ్వు దాన్ని చూసుకొని ప్రేమించాలా, దాన్ని చూసుకొని పెళ్లి చేసుకోవాలా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. ఇట్ విల్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్. ఏది నీతో జీవితాంతం ఉండేది అంటే వాళ్ళ మనస్తత్వం నీతో జీవితాంతం ఉంటుంది. సో వాళ్ళు నీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మెయిన్ పాయింట్. పెళ్ళిలో అయినా సరే, ప్రేమలో అయినా సరే. ఈ రెండు కనుక నీకు నచ్చితేనే నువ్వు ముందుకెళ్ళు ఏ విషయంలో అయినా సరే. ఇది నచ్చకుండా ముందుకెళ్తే ఆబ్వియస్లీ నువ్వు విల్ గెట్ అట్రాక్ట్ టు సంథింగ్ ఎల్స్ సమ్వేర్ ఎల్స్ అండ్ ది హోల్ మనం ఇప్పటివరకు డిస్కషన్ పాయింట్స్ అన్నీ మళ్ళీ బయటకు వస్తాయి. యు ఆర్ కీపింగ్ ఎవ్రీ వన్ ఇన్ ట్రబుల్, ఈ పర్టికులర్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. సో ఆ రెండు అయితే లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వందానికి. అండ్ తెలివితేటలు అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నీకన్నా తెలివితేటలు ఉన్నవాళ్ళు ఆబ్వియస్గా నిన్ను పెళ్లి చేసుకున్నాక నీకు తెలివితేటలు లేవని, నీకన్నా తెలివితేటలు ఉన్న వాళ్ళని కావాలని కోరుకుంటే నువ్వు ఇక్కడ ఆల్రెడీ హోల్లో పడిపోయినట్టే కదా. సో ఈ ఆలోచన పెట్టుకోకూడదని నా ఉద్దేశం. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మనం చాలా మంచి టాపిక్ డిస్కస్ చేసాము. అండ్ ఫస్ట్ టైం నా పాడ్కాస్ట్లో ఇలాంటి ఒక బోల్డ్ టాపిక్ని డిసైడ్ చేసి నేను డెడికేట్ చేస్తున్నాను మీ అందరికీ. డెఫినెట్గా మీరు మీ కిడ్స్తో వినలేదని అనుకుంటున్నాను. బట్ వాళ్ళు కనుక 18+ అయితే వాళ్ళకి ఇది వినిపించండి, తప్పలేదు. ఎందుకంటే మనం అంటాం అరే చూడకూడదు, ఇలాంటి సెక్స్ అవి మాట్లాడుకోకూడదు పిల్లల చుట్టుపక్కల ఉండగా. ఇట్స్ టూ ఎర్లీ ఫర్ దెమ్. ఇట్స్ నాట్ టూ ఎర్లీ. ఓకే, దే ఆల్ నో వాట్స్ హ్యాపెనింగ్. మనతో వాళ్ళు షేర్ చేసుకోవట్లేదని మానైనా వాళ్ళకేం తెలియదు అనేది పాయింట్ కాదు. వన్స్ దే ఆర్ ఇన్ దేర్ టీనేజ్ దే విల్ నో ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. సో నేను చెప్పేది ఇది. అండ్ మీ నాతో ఏమైనా ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోవాలనుకుంటే నాకు స్పాటిఫైలో మంచి ఆప్షన్ ఉంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని చెప్పి. నేను అందులో క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నాను. మీరు దానికి డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు స్పాటిఫై యాప్ ద్వారా. సో ప్లీజ్ యూటిలైజ్ దట్. ఏమైనా ఉంటే నాతో చెప్పడానికి అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో. అలానే మీకు ఏమైనా ఈ పర్టికులర్ మనం డిస్కస్ చేసిన టాపిక్లో ఇంకా ఏమైనా పాయింట్స్ డిస్కస్ చేయాలనుకుంటే ప్లీజ్ నాతో ఇన్స్టాలో కానీ, లేకపోతే మీకు నా నెంబర్ ఉంటే వాట్సాప్లో కానీ, లేకపోతే స్పాటిఫై ఇస్ అనదర్ బెస్ట్ ప్లేస్ ఫర్ అస్ టు డిస్కస్. ఓకే, థ్యాంక్ యూ.